ఇప్పుడు వాళ్ళ వ్యాపారం చేయడం మొదలుపెట్టిన కాంచి వేరే వ్యాపారులను వెదగనివ్వకుండా వాళ్ళు ఒక మాఫియా లాగా తయారయ్యి ప్రతి చోట వాళ్ళు అడ్డు తగులుతున్నారు అనేది కూడా చాలా మంది వ్యాపారస్తులు కూడా కంప్లైంట్ చేస్తా ఉన్నారు. వ్యాపారం అంటే పోటీ. అసలు వినండి వీళ్ళు కాదు అసలు. ఇప్పుడు వీళ్ళు ఇటు మారవాడిలు చితికిపోతున్నారు, ఇటు సామాన్య ఆర్యవైశ్య వ్యాపారస్తులు చితికిపోతాయి. ఎవరి వల్ల? అసలు ప్రమాదం గోబ్యాక్ అనాల్సింది ఎవరిని? బహుళజాతి సంస్థల్ని, విదేశీ బహుళజాతి సంస్థల్ని గోబ్యాక్ అనాల. ఇలా అవి రావటం హైదరాబాద్లో కానీ ఎక్కడ కానీ రావటం వల్ల, లేదంటే స్వదేశీ బహుళజాతి సంస్థల్ని గోబ్యాక్ అనాల. చైనాని గోబ్యాక్ అనాల. చైనా వస్తువులు భారతదేశం రాకుండా గోబ్యాక్ అనాల. వస్తూనే ఉన్నాయి, ఎక్కడ కూడా ఆగట్లే. తర్వాత ఇలా అనాల్సిన వాటిని అనకుండా పాపం వాళ్ళ వ్యాపారంలో ఇటు ఆ మార్వాడీలు ఏం బాగలేరు వ్యాపారంగా. ఇలా జరుగుతుంటే ఇలా హైదరాబాద్ మార్వాడీలు బాగలేదా? మార్వాడీలు అందరు గుర్తుపెట్టుకోండి. మార్వాడీలు అంటే చిన్న చిన్న చిల్లర కోట్లు పెట్టుకున్న వాళ్ళ పరిస్థితి బాగలే. ఆర్య వయసుల్లో చిల్లర కోట్లు పెట్టుకున్న పరిస్థితి బాగలే. ఇప్పుడు చెన్నై షాపింగ్ మాల్ పెట్టుకున్నాడు బాగానే ఉండు, చిన్న వస్త్ర దుకాణం పెట్టుకున్నాడు మనోడు బాగలే. అట్లే అదే విధంగా చందనా బ్రదర్స్, బొమ్మనా బ్రదర్స్, సిఎంఆర్ వాళ్ళు బాగున్నారు. కానీ చిన్న వస్త్ర దుకాణం పెట్టుకున్నటువంటి షావుకారు బాగోలేదు. ఇలా ఎందుకు చితికిపోతున్నాయి? పెద్ద పెద్ద షాపుల వల్ల. మార్వాడి బాగోలేదన్న మాట మాత్రం నేను ఒప్పుకోను. ఎందుకంటే చెప్తాను, వాళ్ళు ఏ వ్యాపారం పెట్టుకున్నా సక్సెస్ గా బాగానే వాళ్ళు ఎవరు ఆర్థిక వ్యవస్థ మారుతుంది. నేను చెప్పేదేనండి, నన్ను చెప్పనేయండి దయచేసి. ఇలా వ్యవస్థలో అనేక సీరియస్ అయితేనండి మారుతున్నా గారు. నేను చెప్పేదంటే ఎన్నుకుంటూ కూర్చోండి. మీరు కూర్చోవడం కాదు, నేను పూర్తిగానే కూడా మీరు అడ్డుపడి మళ్ళీ దానికి అడుగుతారు. దారి మళ్ళీ అంటున్నా. ఇప్పుడు మీరు అడిగిన దానికి సమాధానం చెప్పాలా? మార్వాడి మీరు కాదంటే నేను అవునంటున్నా. ఎందుకంటున్నా? మార్వాడి ఎందుకు చితికిపోయింది అంటాను నేను. మార్వాడి ఎందుకు చితికిపోయిందంటే ఇవాళ వస్త్ర దుకాణంలో ఆధిపత్యం బహుళజాతి సంస్థలది, స్వదేశీ విదేశీ సంస్థలది. ఇలా చెన్నై షాపింగ్ మాల్, చందనా బ్రదర్స్ ఇవన్నీ రావటం వల్ల ఇటు స్థానిక ఆర్యవైశ్య చిన్నపాటి వ్యాపారస్తుడు దెబ్బతిన్నాడు, అదేవిధంగా మార్వాడి దుకాణం దెబ్బతిన్నాడు. వాళ్ళు పరవాళ్ళు కాదు, మన రాష్ట్రపోలే కదా. అదే అంటున్నా, వాళ్ళు మనోళ్లే వీళ్ళు మనోళ్లే. అదే అంటే పెద్ద అంటున్నా, పెద్ద పెద్ద వ్యాపారస్తులు కార్పొరేట్ శక్తుల మూలంగా వీళ్ళు దెబ్బతింటున్నారు. కాబట్టి ప్రమాదం వారం. ఇంకో విషయం ఏంటంటే ఇలా సూపర్ మార్కెట్లు వచ్చినాయి, మెట్రో వచ్చింది, కూకడపల్లి ఉప్పల్లో ఉంది. ఇలా ఎవరు మన కళ్ళెదురుగా ఉన్న మన వైశ్య షాప్ దగ్గర పోయి కొంటలేదు హైదరాబాద్ లో, లేకపోతే మార్వాడి దగ్గర పోయి కొంటలే, పోయి మెట్రో పోతున్నాం, హోల్సేల్ కొనుక్కొని వస్తున్నాం. ఇలా బేగం బజార్ కూడా పోవట్లేదు ఎవరు, డిమార్ట్ కు పోతున్నాం, బహుళజాతి సంస్థల దగ్గర పోతున్నాం. కాబట్టి దానివల్ల ఏమవుతున్నాయి? ఈ చిన్నర మల్లర వ్యాపారాలు చేసి ఇటు మార్వాడి నష్టపోతున్నారు, ఇటు ఆర్యవైశ్యులు నష్టపోతున్నారు. మనం గోబ్యాక్ అనాల్సింది ఎవరిని? పెద్ద పెద్ద బహుళజాతి సంస్థలు. మీకు ఈ వ్యాపారం ఎందుకురా? మీకు వేరే వ్యాపారాలు లేవా? ఈ చిల్లర దుకాణం మీకేం అవసరం, మేము అమ్ముకుంటాం అనే ఉద్యమం రావాలా. ఇక్కడ అది రావటం లేదు. కాబట్టి ఇటు ఆర్యవైశ్యులు బయటకు వచ్చి మార్వాడి గోబ్యాక్ అంటలే, అసలు సంబంధం లేని వ్యక్తులు వచ్చి అంటున్నారు. అందుకే లెనిన్ ఏమని తెలుసా? విప్లవకారుడు, రచయిత, నా నాయకుడు లెనిన్ ఏమండంటే, ఏ నినాదం వెనక ఎవరి ప్రయోజనాలు ఉన్నాయో తెలుసుకోలేనంత వరకు, ఏ నినాదం వెనక ఎవరి ప్రయోజనాలు ఉన్నాయో దాగున్నాయో తెలుసుకోలేనంత వరకు జనం మోసపోతూనే ఉంటారు. చెప్పండి, ఆలోచన చేయండి. ఇలా ఒక పక్క మార్వాడి చితికిపోతాడు, స్థానిక ఆర్యవైశ్యుడు చితికిపోతాడు, బహుళజాతి సంస్థలే పెద్ద పెద్ద స్టోర్లు. ఇలా రిలయన్స్ స్మార్ట్కు పోతున్నాం, మనం తరుణి సూపర్ పెద్ద పెద్ద షాపులకు పోతున్నాం. మార్వాడి కొట్లు వెలవలో పోతున్నాయి, పచారీ కొట్లు. ఆర్యవైశ్య స్థానిక మన బిడ్డల ఆర్యవైశ్య కోమట్ల కొట్లు కడదప్పిపోయి. కాబట్టి బతుకులన్నీ చిన్న చిన్న వ్యాపారాల బతుకులు చితికిపోతున్నాయి. మన పోరాటం పెద్ద పెద్ద కంపెనీల మీద ఉండాలా. లల్లుమాల్ ఎవరిదండి? దుబాయ్ది. మెట్రో ఎవరిది? అంతర్జాతీయంది. లులుమాల్ ఎవరిదండి? దుబాయ్ సంబంధించిన వాళ్ళది. ఇలా డిమార్ట్ ఉన్నది, పెద్ద మార్వాడి, పెద్ద చిన్న చితక మార్వాడి కాదు, దేశంలోనే దాదాపు 13,000 మంది పనిచేస్తారు అందులో. అట్లాంటి వాళ్ళ వల్ల చిన్న చిన్న వ్యాపారాలు దెబ్బతింటున్నారు. దానిపైన మనం ఉండాలి. కానీ అసలు రాజకీయాల్లో జోక్యం చేసుకొని తెలంగాణ ప్రభుత్వ కొలువులు వంక చూడని, తెలంగాణ స్థానికులకు అన్యాయం చేయని మార్వాడీల గోబ్యాక్ అంటాం ఎంతవరకు న్యాయం? ఒకసారి ఆలోచన చేయండి. వాళ్ళకి తెలిసిన విద్య వ్యాపారం, ఇక్కడ కాకపోతే ఇంకో చోట పోతున్నారు. వాళ్ళు ఎప్పుడన్నా చూసారు ఈ సంఘటన తప్ప? నాకు తెలిసినంత వరకు హైదరాబాద్ వచ్చి నేను కూడా వలస వచ్చిన ఖమ్మం నుంచి చదువు కోసం వచ్చి ఇక్కడే ఉన్నా. ఇవాళ ఈ ఉద్యమం చేసే వాళ్ళంతా కూడా వలస వచ్చిన వాళ్ళే. కానీ ఈ 20 సంవత్సరాల కాలంలో ఎవడు గొడవ పెట్టుకోలే మార్వాడి అనేవాడు. ఒకవేళ ఎదుటివాడు గొడవ పెట్టుకొని ఊసినా తుడుచుకొని పోతారు మార్వాడిని. మాకు వ్యాపారమే ముఖ్యం, ఈ గొడవలు కాదు, మాకు రాజకీయాలు ముఖ్యం కాదు అని చెప్పి ఆ వ్యాపారాన్ని నైపుణ్యంతో నమ్ముకొని వ్యాపారంగా ముందుకు పోయేవాళ్ళు వాళ్ళు. కాబట్టి ఇక్కడ వీళ్ళు ఏం చేస్తారు, కొంతమంది నిజంగానే ఆర్యవైశ్యులు వచ్చి చేస్తే అర్థం ఉంది. ఇది ఏమన్నా 4 కోట్ల మంది సంబంధించిందా? తెలంగాణ పౌరులు మీరున్నారు, మీరు వ్యాపారస్తులు కాదు.
2 కొట్లు ఉంటాయి, మన ఆర్య వైశ్యుడిది ఉంటుంది, మార్వాడిది ఉంటుంది. ఎక్కడ నాణ్యమైన వస్తువులతో పాటు ధర తక్కువగా, నాణ్యతతో పాటు ధర తక్కువ ఎక్కడ ఉంటుందో అడిగిపోతాం మనం. ఇప్పుడు డిమార్ట్ అనేది ధర తక్కువ ఇస్తుంది. ఇప్పుడు నేను చెప్తాను, మీరు అన్నారు బీజేపీ డిమార్ట్ అనేది అదే కదా, బహుళజాత సంస్థ, అది ఒక దేశీయ బహుళజాత సంస్థ. అవును, అంతర్జాతీయ బహుళజాత సంస్థలు మెట్రో ఉన్న ఆడికే పోతున్నారు అందరూ. మరి కస్టమర్ నేను అదే అంటున్నా, కస్టమర్ అనేవాడు, ఇది కస్టమర్ ఉద్యమం కాదు. అదే ఓకే, ఎవరిది కొద్ది మంది ఉద్యమం, ఇది ఒకళ్ళిద్దరు. నేను చెప్పిన సమాజంలో గుర్తింపు కోసం తప్పించే వాళ్ళు చేసే ఉద్యమమే మార్వాడి గోబ్యాక్ ఉద్యమం. అంతేగాని వినియోగదారుడు చేస్తాడే ఉద్యమం ఎక్కడ నుంచి? నీ దొంగతనం ఆపు, నీ చిల్లరతనం ఆపు, నువ్వు ద్రోహం చేస్తాను, నువ్వు మోసం చేస్తాను అని చెప్పి ప్రజలు ఉద్యమం తీసుకొచ్చారు. ప్రజల నుంచి రావాల ఉద్యమం అంటున్నా. తెలంగాణ ఉద్యమం నాయకుల నుంచి పుట్టలే, తరతరాలుగా ప్రజల నుంచి పుట్టబట్టే తెలంగాణ ఉద్యమం విజయవంతమైంది. అది న్యాయం ఉన్నది. మరి ఈ ఉద్యమంలో గోబ్యాక్ మార్వాడి అనే ఉద్యమం అసలు ఉద్యమమేనా అది అంటున్నా.